హాయ్ అండి అందరికీ, నేను మీ భావన. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక మంచి లాంగ్ వీడియో పోస్ట్ చేయాలని. అది ఇవాళ కుదిరిందనమాట. ఈ పూజ అది నిన్నటి వీడియో అండి, అంటే ఫ్రైడే. ఇంకా యాజ్ యూజువల్గా మార్నింగే లేచి పూజ అది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ద్వారకా తిరుమలలో శ్రావణ మాసంలో వచ్చే లాస్ట్ ఫ్రైడే, అంటే ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయండి. అందుకని నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఈ లొకేషన్ అంతా అదే. ఇది పడమర గాలి గోపురం అండి. నేను ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా అక్కడి నుంచే వెళ్తానమాట. లొకేషన్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బాగుంటుందో అక్కడ. మీరు ఎప్పుడైనా ద్వారకా తిరుమల వెళ్ళినా, ద్వారకా తిరుమల గురించి తెలిసినా నాకు కామెంట్ చేయండి. ఇంకా వరలక్ష్మి వ్రతాలు వచ్చేసి తూర్పు గాలిగోపురం దగ్గర ఉండే అనివెట్టి మండపాల్లో జరుగుతున్నాయండి. ఇదంతా అదే లొకేషను. యాక్చువల్లీ మేము అనివెట్టి మండపాల్లోనే కూర్చోవాలి, కానీ అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళేసరికి ఫుల్ అయిపోయారు. నాకన్నా ముందే మా వాళ్ళు వచ్చి ప్లేస్ చూసి పెట్టారండి. లేకపోతే నేను వెళ్ళే టైంకి అస్సలు ప్లేస్ నాకు దొరికేదే కాదు. నాకన్నా ముందు మా వాళ్ళు వచ్చేసి నా కోసం పూజ, కలిసము, గౌరమ్మ మొత్తం సెట్ చేసి పెట్టేశారనమాట. నేను ఎందుకంటే ఇంటి దగ్గర పని అది చూసుకొని లక్కీకి బాక్స్ పెట్టేసి జెన్నుని రెడీ చేసి, సో అందుకని నాకు లేట్ అయిపోయిందనమాట. మా వాళ్ళు వచ్చేసి నాకు సెట్ చేసి పెట్టేశారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా పెద్దగా బ్యానర్ లాగా, అక్కడ అనమాట అమ్మవారిని పూజ చేసే మండపము. మేము వచ్చేసి ఫ్రీ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, ఐ మీన్ ఫ్రీ లైన్స్కి వెళ్ళే కాంప్లెక్సెస్ ఉంటాయి కదా, అక్కడ కూర్చున్నాము. ఎవ్రీ ఇయర్ మేము అనివెట్టి మండపాల్లోనే కూర్చుంటామండి. ఈ ఇయర్ ప్లేసులు దొరకకపోవడం వల్ల ఈ కాంప్లెక్స్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. జనం అయితే అస్సలు ఎంతమంది వచ్చారంటే ఆల్మోస్ట్ 3000 దగ్గరలో వచ్చారంటండి. అంత అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదంట. నేను థర్స్డే పోస్ట్ చేసిన షార్ట్కి ఆల్మోస్ట్ 1K దాటేసిందండి వ్యూస్. అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ ఎవరైనా చూస్తారా, నా వీడియోస్ అసలు వెళ్తాయా అనిపించింది. ఇప్పుడు ఆ వ్యూస్ చూసేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఓకే, నాకు ఒక నమ్మకం కలిగింది, నేను యూట్యూబ్ చేయొచ్చు, నా వీడియోస్ కూడా చూస్తారు, నా వీడియోస్ కూడా బాగుంటాయి అని నాకు అనిపించింది అనమాట. ఇంకా నుంచి నేను రెగ్యులర్గా వ్లాగ్స్, షార్ట్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా ఎలా చేయాలి, ఎలా వీడియోస్ పోస్ట్ చేయాలి అని. ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, మా వాళ్ళందరూ నాకు ముందే సెట్ చేసి పెట్టేశారు అని. మనం పూజా సామానం ఏం తీసుకెళ్ళవసరం లేదండి. ఓన్లీ కలిసం చెంబు ఒక్కటి తీసుకెళ్తే చాలు. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, అక్షింతలు, వాట్ నాట్ ప్రతిదీ వాళ్ళే ఇస్తారండి. పువ్వులు, గాజులు, జాకెట్ ముక్క, కొబ్బరికాయలు మొత్తం వాళ్ళే ఇస్తారనమాట. మనం ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు. తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు, మేము కూడా చాలా తీసుకెళ్ళాము, కానీ వాళ్ళైతే అన్నీ ఇచ్చేస్తారండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా మంచిగా చేసుకున్నాము. నేను పూజ చేస్తున్నాను కానీ నాకు టెన్షన్ అనమాట. జెన్నుని నేను తీసుకువెళ్ళలేదు పూజకి, ఇంటి దగ్గరే వదిలేశాను. ఎలా ఉంటుందో ఏంటో, ఏడిపిస్తుందేమో అని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. జెన్ను ఎప్పుడూ నన్ను వదిలేసి అంతసేపు ఉండలేదంటే, అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మా హస్బెండ్ చూసుకున్నారు. అంతసేపు ఎప్పుడూ నన్ను వదిలేసి ఉండలేదు. వాళ్ళు టెంపుల్కి వచ్చారంట, కానీ నా దగ్గరికి రాలేదు. గోపురం లోపల అక్కడక్కడ తిరుగుతూ దాన్ని కొంచెం ఊరుకోపెడుతూ ఉన్నారు. పూజ జరుగుతున్నప్పుడు అక్కడ మండపం మీదే కాదండి, పంతులు గారులు ఇలా కూర్చున్నప్పుడు రోకి కూడా పంతులు గారులు ఉన్నారు. మనకేం తెలియకపోయినా, అర్థం కాకపోయినా వాళ్ళ పక్క నుండి అన్నీ చెప్తున్నారనమాట. ఏమైనా మిస్టేక్స్ జరిగినా వాళ్ళ పక్క నుంచి అన్నీ సరిచేస్తున్నారు. తెలియని వాళ్ళకి అన్నీ చెప్తున్నారు. చూసారా అంతా ఎలా నిండిపోయిందో. ఇది ఇంకా తక్కువ. అనివెట్టి మండపాల్లో అయితే ఇంకా ఫుల్ అయిపోయారండి. అసలు అక్కడ రానివ్వలేదు. ఎక్కడికక్కడ సెక్యూరిటీస్ రావద్దు అని చెప్పి ఇక్కడికి పంపిస్తున్నారనమాట. ఇక్కడ ప్లేస్ కొంచెం ఖాళీగా ఉందని. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మేము కూర్చున్న వెనక లైన్స్లోనే మా ఫ్రెండ్ కూడా ఉంది. ఆ విషయం నాకు వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే తెలిసింది. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కదండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఏమేం పెట్టాలి వీడియోలో అని. నాకు కొత్తే కదా. యూట్యూబ్ గురించి నాకు తెలిసింది గోరంతేనండి. నేను తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాను. ఒక్క వీడియోని నేను పోస్ట్ చేయడానికి మార్నింగ్ నుంచి ఎంత కష్టపడుతున్నానోనండి. చాలా టేక్స్ తీసుకుంటున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, వీడియోస్ ఎడిటింగ్కి, ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలి అని. చాలా హెడ్ఏక్ అయిపోతుంది అనమాట. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, వీడియోస్ తీయాలి, వీడియోస్ పెట్టాలి అని. అందుకే చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నాను. చూసారు కదా, అక్కడ ఉన్నవన్నీ అనివెట్టి మండపాలేనండి. మొత్తం ఫుల్ అయిపోయాయి.
ఇంకా ఇది తూర్పుగాల గోపురం దగ్గరలో అండి. అక్కడ అమ్మవారిని పెట్టిన మండపం ఉంది చూసారు, అక్కడ వరకు మొత్తం జనాలేనండి. అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. తోసేసుకుంటున్నారు, తొక్కేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. అక్కడికి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, అయినా సరే ఎవరు ఆగట్లేదు. మేము ఫస్ట్ వెళ్ళిపోవాలి దర్శనానికి అనుకొని మొత్తం తోసేసుకుంటున్నారు అనమాట. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేశారు. అందరినీ ఒకేసారి పంపించకుండా ఒక 3-4 బ్యాచెస్గా డివైడ్ చేశారు. ఒకరి తర్వాత ఒకరిని, ఒక బ్యాచ్ తర్వాత ఒకరిని అలా పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ అనివిటి మండపాలేనండి. ఇక్కడ పెళ్లి సీజన్ వస్తే చాలు ఎంత హడావిడిగా కలకలలాడిపోతుందో ద్వారకా తిరుమల మొత్తం. చాలా బాగుంటుంది. నైట్ అంతా చాలా సందడిగా ఉంటుంది. వీలైతే నేను ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి మీకు పెడతాను. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం. ఇక్కడ చూసారా ఎంతమంది జనం ఉన్నారో, అంతమంది అసలు ఎప్పుడూ లేరండి. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడైతే మా ముందు బ్యాచ్ని వదిలేశారు. నెక్స్ట్ మా బ్యాచ్ అనమాట. మేము చూస్తున్నాము ఎప్పుడు వదులుతారా అని. నేను ఈ వ్రతానికి రావడం నాకు తెలిసి 4th or 5th టైం అనుకుంటా. అంతకుముందు వచ్చేదాన్ని, తర్వాత చిన్నపిల్లలు ఉండటం, వాళ్ళని వదిలేసి రావడం కుదరక నేను రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చానమాట నేను. మేము ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసేసుకుని అప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చామండి. చాలామంది ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్తే అందరూ ఒకేసారి వెళ్ళిపోతారు కాబట్టి క్యూ లైన్స్లో మేము ఇరుక్కుపోతాము, లోపలికి వెళ్ళలేక బయటికి రాలేక. అందుకని ఫస్ట్ అక్కడికి వెళ్ళొచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చాక అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మాకు కొంచెం ఫ్రీగా ఉందన్నమాట అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడానికి. ఇక్కడైతే మా బ్యాచ్ని కూడా రిలీజ్ చేస్తారండి. మేము కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఇంకా అక్కడైతే చాలా తొక్కిసలాట జరిగిందండి. చాలామంది పడిపోయారు కూడా. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయాక అక్కడ అమ్మవారికి చేసిన కుంకుమ పూజలో చేసిన కుంకుమ అందరికీ పెట్టారండి. ప్రసాదము కుంకుమ తీసుకొని మేము ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ చూసారా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. అనివెట్టు మండపాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. మా ఊళ్ళందరూ భోజనానికి అయితే వెళ్ళిపోయారండి. నేను ఇంటికి వచ్చేసాను. జెన్ను ఏడుస్తుందని ఫస్ట్ దానికి పాలిచ్చి కామ్ చేశానండి, ఆకలేస్తుందని. సో ఇదండి నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.